బంకీపూర్ ఉప ఎన్నికలో ప్రశాంత్ కిషోర్ గ్రాండ్ విక్టరీ సాధించారు. 20,000 ఓట్లకు పైగా మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ పై ప్రశాంత్ కిషోర్ గెలిచారు. దీంతో బీహార్లో తొలిసారి బోని కొట్టింది జన్ సురాజ్ పార్టీ. సీఎంఆర్ ధాన్యం బకాయిలు పంచాయతీ హైకోర్టుకు చేరింది. క్వింటాకు 2,236 చెల్లించలేమంటూ మిల్లర్లు చేస్తున్న వాదనను తెలంగాణ ప్రభుత్వం తోసిపుచ్చింది. తడిసిన ధాన్యం నాణ్యత సమస్యల పేరుతో బకాయిల నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారన్న వాదన సరైంది కాదంది. ఇరు వర్గాల వాదనలు ఉన్న హైకోర్టు తీర్పును 5వ తేదీకి వాయిదా వేసింది. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది. 100% వాస్తవమన్నారు కేటీఆర్. విద్యాశాఖలో జరిగిన అవినీతిపై సుప్రీంకి వెళ్లారని, ఆయన చనిపోయిన రోజే న్యాయస్థానం నుంచి రేవంత్ ప్రభుత్వానికి నోటీసులు వచ్చినట్లు తెలిపారు. మెదక్ జిల్లా రామాయంపేట 44వ జాతీయ రహదారి వై జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూలు ఆటోను లారీ ఢీకొట్టడంతో 10 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. స్టూడెంట్స్ ను రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పల్నాడు జిల్లా రాజుపాలెం ఆర్ఆర్ సెంటర్లోని ఓ ఇంట్లో సడన్ గా సిలిండర్ పేలింది. పవన్ కుమార్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. తన భర్తను కాపాడాలని పవన్ కుమార్ భార్య సంధ్య డాక్టర్ల కాళ్లు పట్టుకుని బతిమలాడడం కంటతడి పెట్టించింది. ప్రస్తుతం పవన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. పోలవరం జిల్లాలో వరద గోదావరి పోటెత్తింది. దేవీపట్నంలో పోచమ్మ ఆలయం పూర్తిగా మునిగిపోయింది. పైకి కేవలం ఆలయ గోపురం మాత్రమే కనిపిస్తుంది. అర్చకులు పడవలో వెళ్లి మరీ గోపురం పైన హారతి ఇచ్చి నైవేద్యం పెడుతున్నారు. వరద తగ్గిన తర్వాత ఆలయాన్ని శుభ్రం చేసి పూజలు చేస్తామని వివరించారు. జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ జార్ఖండ్ లో నిరుద్యోగులు ఫైర్ అవుతున్నారు. రాంచీ రోడ్లు నిరసనలతో మారుమోగాయి. సీఎం హేమంత్ సోరెన్ సర్కార్ బాధ్యత వహించాలని నినాదాలతో హోరెత్తించారు. పేపర్ లీక్ పై సీబీఐ విచారణ కావాలని డిమాండ్ చేశారు. కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. కేబినెట్ లో కొందరికి బెర్తులు దక్కకపోవడంతో రాజీనామా అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. ఇది ఎమ్మెల్యే యశ్వంతరాయ గౌడ తన పదవికి రాజీనామా చేయగా బేలూరు ఎమ్మెల్యే గోపాలకృష్ణ సైతం రాజీనామా ప్రకటించారు. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచే బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. విపక్షాల నినాదాల మధ్య బిల్లుకు ఆమోదం లభించింది. సీజేఐ సహా జడ్జీల సంఖ్య 34 నుంచి 38కి పెంచేందుకు ఈ బిల్లును రూపొందించారు. పెరుగుతున్న కేసుల భారం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం చెబుతుంది. స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. ఇరాన్తో చర్చలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తలు చల్లారాయి. దీంతో చమురు ధరలు మరోసారి దిగొచ్చాయి. విదేశీ మదుపర్ల పెట్టుబడులు కలిసొచ్చాయి. ఇన్వెస్టర్ల సంపద ఒక్క సెషన్లోనే 5 లక్షల కోట్ల మేర పెరిగింది.